నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. విశేష అలంకరణలో తాతయ్యగుంట గంగమ్మ దర్శనం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా పండుగ వాతావరణంలో సంబరాలు. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టిన టీడీపీ, జనసేన నాయకులు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను రోడ్డుపై నడిపితే కఠిన చర్యలు తప్పవు. చిత్తూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి హెచ్చరిక. అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా కోయిళ్ల ఆళ్వార్ తిరుమంచనం. ఈ నెల 6 నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రేణిగుంటలో కొల్హాపురమ్మ జాతరను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. రేణిగుంట గ్రామ పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో వెలసిన కొల్హాపూర్ అమ్మ తల్లి జాతరను మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అంబళ్లు పోసి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. 2 రోజుల పాటు జాతర వేడుకలు ఘనంగా జరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ తిరుమలలో కీలక అప్డేట్స్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయానికి మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో హరీష్ శంకర్ మాట్లాడుతూ జూన్ 2వ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. అదేవిధంగా స్వామివారిని సినీ నటుడు కార్తిక్ రాజు దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని అన్నారు. కౌసల్య కృష్ణమూర్తి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకున్నానని తెలియజేశారు. ప్రస్తుతం అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్టేలా సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపారు. మరో 2 ప్రాజెక్టులు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఆశీర్వాదం తీసుకొని జూన్ 2nd వీక్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అందుకే స్వామివారి దర్శనానికి వచ్చి పూజ చేసుకొని బయలుదేరుతాం. జూన్ 2nd వీక్ నుంచి ఉంటుంది షూటింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. సో దాని గురించి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాం. సో పంతులు గారికి చెప్పాం పూజ చేస్తున్నప్పుడు, డిప్యూటీ సీఎం గారు హీరో అన్నాం, సాయం రాబోతూ ఆశీర్వదించారు. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. పీఎం సూర్యఘర్ పథకం ప్రజలకు ఎంతో లబ్ధిదాయకమని లబ్ధిదారులు చంద్రప్ప ఆనందం వ్యక్తం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రజలకు ఎంతో లబ్ధిదాయకంగా ఉంటుందని శ్రీకాళహస్తి పీఎం సూర్యఘర్ లబ్ధిదారులు చంద్రప్ప ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కరెంటు బిల్లు ఖర్చు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆసరా అవుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం సూర్యఘర్ ముఫ్తీ బజ్లీ యోజన పథకాన్ని ఉపయోగించుకుంటే ఏకంగా 25 ఏళ్ల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుండా వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఏళ్లపై కప్పుపై సౌర్య విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రయోజనం పొందవచ్చునని అన్నారు. తాను 5 కిలోవాట్స్ సోలార్ ప్లాంట్ తన ఇంటిపై ఏర్పాటు చేసుకున్నానని, తద్వారా తనకు కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయలు సబ్సిడీ అందించిందని వివరించారు. ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల తాను ఇప్పుడు అతి తక్కువ కరెంటు బిల్లు కట్టుకుంటూ జీవనం సాగిస్తున్నానని, గతంలో 12-13 రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాడినని అన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడంతో నేడు 2,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకుంటూ తాను లబ్ధి పొందుతున్నట్లు వెల్లడించారు. పేద మధ్యతరగతి కుటుంబీకులు ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే సోలార్ ప్లాంట్ వల్ల వచ్చే విద్యుత్ను లబ్ధిదారులు ఉపయోగించుకుంటూ అధికంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను విద్యుత్ శాఖ కొనుగోలు చేసి ఆ నగదుని ఆయా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందని, తద్వారా లబ్ధిదారుడు ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చునని తెలియజేశారు. ఇంతటి మహోన్నత పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి భారతదేశంలో ఎవరైనా దీనికి కులము మతము లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఈ స్కీమ్ని అమలుపరచడం జరిగింది. ఎవరైనా కూడా వారి ఇంటి మీదనే లేకపోతే వాళ్ళ ఇంటి ముందో
దాంట్లో ఉన్నటువంటి సోలార్ ప్యానల్స్ అమర్చుకొని కరెంటు ఉత్పాదకుడుగా అంటే ప్రొడ్యూసర్స్ పవర్ ప్రొడక్షన్ మనం ద్వారా దేశంలో కోట్ల మంది దీన్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా నెట్ మీటరింగ్ అనే ఒక ప్రభుత్వానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంటు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ప్లస్ మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ స్కీమ్ అమలుపరిచే విధానము రెండు కూడా అనుసంధానమయ్యి ప్రొడక్షన్ ఈ స్కీమ్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా అమలుపరుస్తున్నారు. మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి వైర్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు చేసినట్టు ఏర్పేడు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మోటార్లు, స్టార్టర్లు చోరీ చేయడం, ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి ముఠాను అరెస్టు చేసి వారి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీవైఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. గత నెల రోజులుగా శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాలలోని గ్రామాలలో వరుస చోరీలతో పోలీసులు అప్రమత్తమయ్యారని, ఏర్పేడులోని శ్రీకాళహస్తి రూరల్, గాజుల మండ్యం, రేణిగుంటలో ఒక్కో చోరీ కేసు నమోదైనట్లు వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలాలలో ఏర్పాటు చేసిన మోటార్లు, స్టార్టర్లు చోరీకి సంబంధించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్కువ ఏర్పేడు మండలంలోని రైతులు నష్టపోయారు కాబట్టి ఏర్పేడు పోలీస్ స్టేషన్ నుంచి ఓ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీంలో ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి, గాజులమండ్యం సీఐ మంజునాథ్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్, ఏఎస్ఐ ధర్మసింగ్, పీసీలు మణి, మహేంద్రబాబు, అరుణ్, బాలకృష్ణ, శివలింగం, కార్తీక్లను నియమించామని తెలిపారు. గతంలో నేరాలతో సంబంధం ఉన్న ముఠా గుర్తించి ఆరా తీసినట్లు వివరించారు. పట్టుబడిన ముఠా ఏడాదిగా నిఘా పెట్టి గుర్తించామని తెలిపారు. వీరు పగలు సీన్ చూసుకోవడం, రాత్రి నేరానికి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. ముఠా సుమారు 50 ట్రాన్స్ఫార్మర్లు, 150 మోటార్లు, స్టార్టర్లు ధ్వంసం చేసినట్లు తమ విచారణలో గుర్తించామని తెలిపారు. ఏర్పేడు మండలం వికృతమాల సమీపంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అదుపులో తీసుకున్న వారిలో శ్రీకాళహస్తి మండలం ఎర్రగుడిపాడు గిరిజన కాలనీకి చెందిన కె వెంకట్రామయ్య, కత్తిమణి, జెండా వెంకటేష్ చిరంజీవిలుగా ఉన్నారని తెలిపారు. వారి నుంచి దొంగతనం చేసిన సొత్తును కొనుగోలు చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు డీవైఎస్పీ వివరించారు. తిరుపతికి చెందిన ఎస్కే కాదర్ బాషా, సయీద్ ద్వాజిద్, హుస్సేన్, షేక్ బషీర్లతో పాటు శ్రీకాళహస్తికి చెందిన షేక్ హుస్సేన్, వెంకటగిరికి చెందిన గోపాలకృష్ణలను అరెస్టు చేసినట్లు వివరించారు. 40 ట్రాన్స్ఫార్మర్లు, 77 స్టార్టర్లు, రాగివైరు, 795 కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వెల్లడించారు. కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి వరుసగా ఈ సంవత్సర కాలంలో ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడం, దాంట్లో ఉన్న రాగి తీగని దొంగిలించటం, అట్లానే ఈ ట్రాన్స్ఫార్మర్ని పగలగొట్టడం, దాంట్లో ఉన్న వైర్ని తీసుకెళ్ళటం, దాన్ని ఈ ముఠాలోనే కొంతమంది సభ్యులకు అమ్మటం, దాంతో జల్సా చేయటం అనేది అలవాటు పడినారు. అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టుకు పంపించడం జరిగింది. మనకి ఈ సందర్భంగా 9 కేసులు నమోదు అయినాయి. ఏర్పేడులో 6 కేసులు, రేణిగుంట 1 కేసు, గాజులమండ్యం 1 కేసు, కాళహస్తి రూరల్లో 1 కేసు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంకా రైతులు కంప్లైంట్ చేయని కూడా ఇంకా చాలా ఉన్నాయి. సుమారుగా వాళ్ళు 170 వరకు స్టార్టర్లని దొంగతనం చేస్తున్నారు. ఇంకేదైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా కంప్లైంట్ నమోదు చేసి వాళ్ళపైన చర్య తీసుకుంటాం. దీనికి ఈ కష్టపడిన సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి ఏం జరగకుండా చూడాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాళ్ళు చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలో దొంగలు హల్చల్ చేశారు. రేణిగుంట రోడ్లోని భార్గవి ఆటోమొబైల్స్ మారుతి షోరూంలోకి 4 దుండగులు మాస్కులు ధరించి ప్రవేశించారు. లోపల ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ చేతులు, కాళ్లు కట్టేశారు. మేనేజర్ రూంలో 7 లక్షలు ఉన్న లాకరీని తీసుకుని వెళ్లిపోయారు. తర్వాత కట్లు విప్పించుకుని బాలాజీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిరుపతిలోని గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గోవిందరాజస్వామివారు చిన్నశేష వాహనంపై తిరుమాడా వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన మంగళవారం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 గంటలకు వాహన సేవ వైభవంగా ప్రారంభమైంది. 4 మాడవీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు.
వాహన సేవ ముందు భక్తజన బృందాలు, కోలాటాలు, చెక్కబచన్లు ఆకట్టుకున్నాయి. కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలిని శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైనది. ఈ కుండలిని శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలిన శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చన్నశేష వాహనం. చన్నశేష వాహనం వాసుకిగాను భావించవచ్చును. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం, శేషవాహనం ఈ శేష శేషి భావాన్ని సూచిస్తుంది. చన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుంది. సాయంత్రం 5:30 నుంచి 6 వరకు స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ జరిగింది. రాత్రి 7 నుండి 9 వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆత్మ అనాత్మ వివేకం కలవారికి భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంస పాలను, నీళ్లను వేరు చేసే సామర్థ్యం ఉంది. సోహం భావం కలిగిన భక్తుల్లో అహంభావం తొలగించి దాసోహం అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంస వాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, డెప్యూటీఓ శ్రీమతి విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్ఓ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను రోడ్డుపై నడిపితే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. పాఠశాలలు పునర్ప్రారంభం కానుండడంతో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపై దృష్టి సారించారు. ఫిట్నెస్ సర్టిఫికేట్లతో పాటు సంబంధిత రికార్డులు ఉన్న బస్సులను మాత్రమే రోడ్డుపైకి అనుమతించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం స్కూల్ బస్సులను మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడారు. పాఠశాలలు త్వరలో ప్రారంభం అవుతున్నందున పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు జరగనివ్వకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి బస్సును తనిఖీ చేయించుకుని ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందాలని తెలిపారు. జిల్లాలో సుమారు 850 బస్సులు ఉండగా ఇప్పటి వరకు 700 బస్సులను తనిఖీ చేసి సర్టిఫికేట్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు. పాఠశాలలు ప్రారంభం కావడానికి అతి తక్కువ సమయం ఉన్నందున స్కూల్ పాఠశాలల యాజమాన్యం తమ స్కూల్ బస్సులను తప్పనిసరిగా రవాణా శాఖ అధికారులతో తనిఖీ చేయించుకుని ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందాలని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా స్పెషల్ డ్రైవ్ ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కండిషన్తో పాటు అన్ని పత్రాలు కలిగి ఉన్న బస్సులను మాత్రమే రోడ్డుపైకి నడపాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్కూల్ ఒకసారి స్టార్ట్ అయిన వెంటనే మనం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈ కండిషన్లో లేని బస్సులను ఎట్టి పరిస్థితుల్లో రోడ్డుపైకి అలా అనుమతించడం జరగదు. ఖచ్చితంగా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించిన స్కూల్ యాజమాన్యాలందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏమనగా, ప్రతి ఒక్కరూ స్కూల్ ఓపెనింగ్ లోపు వారి బస్సులన్నింటినీ కూడా మంచి కండిషన్లో ఉంచుకొని వాటి తప్పనిసరిగా ఎఫ్సీ తీసుకొని నడపాల్సిందిగా కోరుతున్నాము. జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ప్రజలు స్వేచ్ఛగా బయటపడ్డారు రోజు రాష్ట్ర ప్రజానికానికి పండుగ రోజని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తె నాని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని విమర్శించారు. కన్న తల్లిని, చెల్లిని, బాబాయిని వెన్నుపోటు పొడిచిన రాజకీయాలకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి చీకటి పాలన విరగడైన రోజు జూన్ 4 అని నాని పేర్కొన్నారు. బుధవారం రోజు రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన పాలనను స్వాగతిస్తూ పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ జూన్ 4వ తారీఖు ఉదయం 11 నుంచి చాలా సంతోషంగా, ప్రశాంతతగా, చాలా హ్యాపీగా ఉన్న రోజు రేపు జూన్ 4. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఉన్న కోటరి రాష్ట్ర వ్యాప్తంగా రేపు వెన్నుపోటు దినం అని చెప్పారు. వెన్నుపోటు దినం అనే దానికి అర్థం మీకు తెలిసిన, వెన్నుపోటు దినం అనేది రాష్ట్ర ప్రజలకు ఇస్తానన్న పెన్షన్ పెంచకుండా మోసం చేసిన దానిక, మీరు ఇస్తానన్నటువంటి హౌసింగ్ కట్టకుండా ఊరికే నామమాత్రం ఇచ్చి చీపికుండా ఇచ్చిన దానిక, లేదా మీ వైఎస్ఆర్ పార్టీ స్థాపించినటువంటి శివకుమార్ గారి పార్టీని మీరు తీసుకొని ఆయన వెన్నుపోటు పొడిచిన దానికి వెన్నుపోటు దినమా, లేదంటే మిమ్మల్ని పెంచి పోషించి ఎంపీ సీట్ ఇచ్చి త్యాగం చేసినటువంటి బాబాయిని గొడ్డలతో నరికిన దానికి వెన్నుపోటు దినమా? 5 ఏళ్ల పాలనలో 85% చెప్పిన పనులు చేయకుండా ఉన్న దానికి వెన్నుపోటు దినం దానిక? కన్న తల్లి, కన్న చెల్లిని
ద్రోహం చేసి బయటికి పంపించిన దానికి వెన్నుపోటు దినం చెప్పేదానిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మిమ్మల్ని ఓడించినారనే ఉద్దేశంతో ఈరోజు రేపు వెన్నుపోటు దినంగా పెట్టి రాష్ట్ర ప్రజలపైన కక్ష సాధింపు చేయడానికి కూడా మీరు కోరుకుంటూ ఉన్నారు. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి 3వ మంగళవారాన్ని పురస్కరించుకుని ఫలప్రదాయని అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం 3వ మంగళవారం అమ్మవారిని వేకువజామున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వజ్ర కిరీటం, స్వర్ణముఖ కవచం, బంగారు ఆభరణాలతో పాటు ఆలయంలో గంగమ్మను వివిధ రకాల పండ్లతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయం చుట్టూ 1000 కళ్ల దుత్తతో ప్రదక్షిణ చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది అని ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన పండుగలు చేసుకోవాలని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో ప్రజలకు మంచి పాలన అందించినందుకు గాను శుభసూచకంగా బుధవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపావళి పండుగను, అలాగే ముగ్గులు వేసి సంక్రాంతి పండుగను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలనను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం ప్రకటించారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఏడాది కాలంలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని పథకాలను అమలు చేశారని అన్నారు. దీనిని చూసి వైసీపీ నాయకులు వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. కావాలంటే బాబాయి గుండుపోటు దినోత్సవం లాంటి పండుగలు జరుపుకోవాలని సూచించారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన అందించిందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఏ విధంగా చక్కదిద్దాలి, ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ విధంగా మనం ప్రజలకి చేరువేయాలని చెప్పని ప్రతిరోజు ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఆ ఇచ్చిన మాట పైన నిలబడి ప్రతి ఒక్క హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. దీన్ని చూసి ఓర్వలేకపోయిన వైసీపీ పార్టీ 4వ తారీఖు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తోందంట. గత 5 ఏళ్లలో లిక్కర్ స్కామ్, శాండ్, వుడ్, ల్యాండ్ అన్ని స్కామ్ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీరు వెన్నుపోటు దినం చేసుకోవడానికి కొద్దిగా మీకు సిగ్గు ఉండాలి. రాష్ట్ర ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేస్తే వారి తీర్పును అవహేళన చేస్తూ వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటన చేయడం దారుణమని టీడీపీ నగర అధ్యక్షుడు వట్టికుంట శంకర్ నారాయణ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసీపీని రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోక ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక సంక్షేమ పథకాలను, ప్రజల మన్ననలను అందుకుంటుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. గతంలో తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా 65,000 ఓట్లతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని, అయినా వైసీపీ నాయకులు ఇలా దినాలు, తద్దినాలు వంటి కార్యక్రమాలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా వైసీపీ నాయకులు చీప్ పాలిటిక్స్ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మధు, చిన్నరాయుడు, ముని, రామచంద్రారెడ్డి, కుమార్, హరి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో ప్రజలంతా కూడా వారికి ఏ విధంగా వాళ్ళు చేసిన అన్యాయాలకు కూడా 11 సీట్లకు దిగజారడం జరిగింది. రేపు వాళ్ళు ఒక వెన్నుపోటు దినం అనే దినం అంటే దానికి ఏమర్థం వస్తుందో వాళ్ళకే తెలియాలి. అంటే చావులు, దినాలు, తద్దినాలు, మర్డర్లు, హింసలుతో కూడిన పార్టీ ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు వెన్నుపోటు దినం అనేది మీరు పేరు పెట్టి ప్రజల్ని, మమ్మల్ని కాదు, తెలుగుదేశం పార్టీని కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు అవమానం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుల్ని మీరు గౌరవించకుండా మీరు హేళన చేయబోతున్నారు. ఇకనైనా అలాంటి పద్ధతులు మార్చుకొని, మరి 3 రాజధానుల్లో మీరు 3 రాజధానులు ఎందుకు అభివృద్ధి చేయలేదు? దానికి వెన్నుపోటు. విశాఖపట్నానికి మరి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వెన్నుపోటు, మరి రాష్ట్ర అభివృద్ధిలో వెన్నుపోటు, అప్పుల్లో వెన్నుపోటు, పోలవరం ప్రాజెక్టులో వెన్నుపోటు, ఇలా చెప్పుకుంటా పోతే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విషయంలో కూడా మీరు ప్రజలకి మంచి చేయలేదు. అన్నీ మీరు వెన్నుపోట్లు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ పార్టీల కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటే
గడిచిన ఈ 12 నెలలలో ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినాయి. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. స్విట్జర్లాండ్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOకి గుండెపోటు దినోత్సవాన్ని కోరుతూ తిరుపతి నుంచి జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ మెయిల్ పంపుతున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గత ఏడాది కాలంలో మంచి పాలన అందించిందని అన్నారు. ఇలాంటి పండుగ వాతావరణంలో వేడుకలు చేసుకుంటుంటే వైసీపీ నాయకులు వెన్నుపోటు దినంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటని అన్నారు. నీ చెల్లిని, తల్లిని వెన్నుపోటు పొడిచిన రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి అనేది గుర్తు చేసుకోవాలని అన్నారు. తెనాలిలో ఏమి చేశారని పరామర్శించడానికి వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. బాబాయిని హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించారని, అందుకే తాము గుండెపోటు దినంగా WHO ప్రకటన చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మనోజ్, షరీఫ్, నవీన్, కిషోర్ రెడ్డి, పురుషోత్తం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు పొడిచే రాజకీయం నేర్చుకుంది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు బొమ్మలు వేసి, పోస్టర్లు వేసి మీరు రేపేదో కార్యక్రమం చేస్తున్నారంట. నేను ఒకటి అడుగుతున్నా, వెన్నుపోటు దినం కన్నా ముందు గుండెపోటు దినం గుర్తు చేయాలి అందరికి. వెన్నుపోటు దినం అంటే ఏమి? రేపటి రోజంట, జూన్ 4. బాబాయ్ చనిపోయిన మార్చి 15వ తారీఖు. ఇంతవరకు కూడా అది ఏమేమి జనాలు తెలియట్లే. అది మడరా ఇంకేమేం చేశారా అంటే లేదు, గుండెపోటు ఉన్నారు. కాబట్టి మేము WHO ఒక లెటర్ పెట్టాం, మెయిల్ చేసాం. ఆ లెటర్ మేము అందరూ కూడా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇది సీరియస్ గా చెప్తున్నా, జోక్ అయితే కాదు. WHO ఒక మెయిల్ చేసాం, ఒక లెటర్ కూడా పెట్టాం. ఏమనంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం, క్యాన్సర్ డే చూసాం, బ్లడ్ డొనేషన్ డే చూసాం, హార్ట్ డే కూడా చూసాం. హార్ట్ అటాక్ డే చూడాల, అంటే గుండెపోటు దినం చూడాల. అది ఒకసారి పెడితే బాగుంటుంది కదా అని మాతో పాటు 6 కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నాం. సార్, మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మార్చి 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రజలు సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 56 ప్రాజెక్టులు ఉన్నాయని, వీటి ద్వారా 34 లక్షల ఎకరాల భూమికి సాగునీటిని అందించవచ్చని తెలిపారు. ఇందులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినట్లయితే ఇటు సాగునీటికి, అటు తాగునీటికి ఉపకరిస్తుందని అన్నారు. జిల్లాలో గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తి చేసి పడమటి మండలంలోని ప్రజలకు 4 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని తెలిపారు. గోదావరి, కతికిచెర్ల ప్రాజెక్టులను అనుసంధానం చేసే కార్యక్రమానికి స్వస్తి పలికారని అన్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు అనేక సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి గాలేరు నగరి, హంద్రీనేవా ఈ 2 ప్రాజెక్టులు అత్యంత ప్రధానమైనటువంటి. ఈ రెండింటిలో కూడా హంద్రీనేవా ఇంకా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టు. ఇవి 2 30 సంవత్సరాలకు పైన అవుతా ఉన్నాయి ప్రారంభించి. అయితే ఈ హంద్రీనేవాకు సంబంధించి 42 TMCల సామర్థ్యాన్ని, నీటిని మనం వినియోగించుకోవాలి. ఈ 42 TMCలు కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 340 ఎకరాలు, మన జిల్లాలో చిత్తూరు జిల్లాలో 180 ఎకరాలు, మొత్తం 6 లక్షల ఎకరాలు. అయితే ఈ 6 లక్షల ఎకరాలకి ఈ రోజున్న కాలువ సామర్థ్యం సరిపోదు. 3,500
క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మించారు. దానికి ఇప్పుడు లైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా లైనింగ్ చేస్తే భవిష్యత్తులో దాన్ని వెడల్పు చేయటం అనేటువంటిది సాధ్యపడదు. అందుకని ప్రభుత్వం దాన్ని తక్షణం మానుకోవాలా, విరమించుకోవాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యా అభివృద్ధికి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతుందని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచక, అన్యాయం, విధ్వంసం సాగించాయని విమర్శించారు. ఇప్పుడు వెన్నుపోటు దినంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం సిగ్గుచేటని అన్నారు. విద్యార్థులకు, విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో అన్ని కూల్చివేతలు, కాల్చివేతలుగా సాగిందని అన్నారు. నాడు నేడు కార్యక్రమంలో వందలాది కోట్ల రూపాయలు రంగులు పోసి స్కామ్ జరిగిందని తెలిపారు. డిగ్రీ కళాశాలలు, ఫార్మసీ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో పెండింగ్ ఫీజులు చెల్లించక విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక ఏడాదిలోనే రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీ ఈరోజు వెన్నుపోటు దినం అనే పేరుతో కార్యక్రమం చేపడతా ఉన్నారు. వాస్తవంగా గతంలో జరిగిన సంఘటనలను సమీక్షించుకోకుండా 5 సంవత్సరాలు నిజాయితీగా పరిపాలన చేసినట్టు వాళ్ళు ఈ సంవత్సరం కాలంలో అంతా కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని తప్పుడుగా ప్రచారం చేయడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకో ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చీకటి రోజులు గడిచాయి. అరాచకాలు, అక్రమాలు, దాడులు, కేసులు, నిర్బంధాలు ఇవే గత 5 సంవత్సరాల్లో జరిగింది. అసలు 2020 సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కాలేజీల యాజమాన్యాన్ని కనీసం సమాచారం లేకుండా 2020లో ఒక జీవో పాస్ చేసింది. ఏమంటే, మేము రీఎంబర్స్మెంట్ ఇవ్వదలుచుకోలేదు, పిల్లలను మీరు డబ్బులు కట్టించుకొని పిల్లలను కాలేజీలో చేర్పించుకోండి అని. 450 కోట్లు పెండింగ్ ఉంది 2020లో. మీరు ఎవరిని గౌరవించారండి? ఉద్యోగస్తులను గౌరవించలేదు. మీరు ఏమాత్రం హామీలు నెరవేర్చారు? మీరు మేము 100% మేము అమలు చేశాము, 90% అయిపోయింది. ఎక్కడ మీరు అమలు చేశారు? ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కాదని చెప్పి గుణల మీద చేసుకొని చెప్పండి. మీరు ఎక్కడ మరి? పాఠశాల విద్యకు లేదు, కళాశాల విద్యకు లేదు, డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు, అటు ఇంజనీరింగు, ఫార్మసీ. అంటే ఈరోజు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. గత 5 సంవత్సరాలు మీరు చేసిన పని అంతా అదే. ఇలా చెప్పుకుంటా పోతే గతంలో చాలా అరాచకాలు ఉన్నాయి. కరోనా టైంలో టీచర్లను వైన్ షాపుల దగ్గర పెట్టారు. ఇది దుర్మార్గం కాదా? చదువు చెప్పే టీచర్లను మీరు వైన్ షాపుల దగ్గర కాయలు పెట్టారు. ఇది ఎంత అన్యాయం, అది ఎంత దుర్మార్గము. శ్రీకాళహస్తి బంగారమ్మ జాతర అమ్మవారి ఎదుట మైలుముగ్గు వేసి శాంతి దిష్టి పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అమ్మవారిని తృప్తిపరిచే విధంగా నృత్యాలు చేస్తూ మైలుముగ్గుకు విశేష పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులు అమ్మవారికి పొంగళ్లు నైవేద్యం సమర్పించారు. శ్రీకాళహస్తి పిచ్చాటూరు రోడ్డులో వెలసి ఉన్న గ్రామ దేవత శక్తి స్వరూపిణి బంగారమ్మ ఆలయంలో జాతరను సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరిపారు. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి ఎదుట ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మైలుముగ్గు వేసి విశిష్ట దిష్టి పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించి అమ్మవారిని తృప్తిపరిచే విధంగా నృత్యాలు చేసి డప్పుల వాయిద్యాలు వాయిస్తూ కొలువు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి స్థానిక భక్తులు పొంగళ్లు నైవేద్యాలు నివేదించి విశేష పూజలు జరుపుకున్నారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర పూర్తిగా వెన్నుపోటు చరిత్ర కలిగిందని యాదవ్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడం అసాధ్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70% హామీలు నెరవేర్చిందని తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 80% ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షలాది కోట్లు ఆర్జించారని, వైసీపీ నాయకులు బీహార్ తరహాలో, గజ్జదొంగలు తరహాలో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు.
తల్లిని చెల్లిని వెనుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు. మద్య నిషేధం పేరుతో కల్తీ మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచారని తెలిపారు. ఇటు రాష్ట్ర ప్రజలనే కాక తిరుమల శ్రీవారిని కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ దని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ శ్రేణులు జగన్ ఆదేశాలను పాటిస్తూ వెన్నుపోటు అనే నినాదాన్ని తీసుకొచ్చి మళ్ళీ పదే గతంలో వాళ్ళ అధికారంలో రాకముందు ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో మనం చూసాం. వెన్నుపోటు కానీ గొడ్డల వేటుకు కానీ పేటెంట్ ఎవరైనా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పచ్చు. ఈరోజు మనం తీసుకుంటే కుంభకోణాల నుంచి ఏదైతే భారీ ఎత్తున ఇప్పుడు చూస్తూ ఉన్నారు మనంతా కూడా, ఈరోజు అనేక రకాలుగా కూడా అబద్ధాలని పదే చెబుతూ ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారో రాష్ట్రాన్ని మళ్ళీ చీకటి దీంట్లోకి నెట్టే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏమనేది. అప్పలాయిగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. అప్పలాయిగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 15వ తేదీ వరకు జరగనున్నాయి. జూన్ 6వ తేదీ సాయంత్రం అంకురార్పణతో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనంను శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కచ్చిలిగెడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమార్ ఆచార్యులు, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పద్మాసనస్థాన్ విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి పారాభ్యం స్వం స్మృతిశత శిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం సజనిగళితం యాబలాత్ కృత్య భుంకే சூழி கொடுத்த சொற்கடையே தல்பாவை பாடியருட வல்ல பல்வலையாய் நாடினீவே తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర తర్వాత 3వ మంగళవారం సందర్భంగా కళాకారులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో తాతయ్యగుంట గంగమ్మను కళాకారులు 5 వారాలు వివిధ రకాల వేషధారణతో దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కళాకారులతో కలిసి వివిధ పౌరాణిక వేషధారణతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమలాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా, ఎర్ల గుణశేఖర్, చెంగల్రాయులు, వాసు, నాగేశ్వరరావు, మేకల గంగయ్య తదితరులు పాల్గొన్నారు. జై గంగమ్మ తల్లి. ఈరోజు జాతర తర్వాత 3వ మంగళవారం తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర దేశంలోనే ఎక్కడ జరగదు. అంత అంగరంగ వైభవంగా మన తిరుపతి గంగ జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. దాని తర్వాత 5 మంగళవారాలు కూడా జాతరలా తరిపించే విధంగానే ఇక్కడ అమ్మవారికి జాతరలాగా అందరూ విశేషంగా భక్తులు వివిధ వేషధారణలతో వచ్చి మేము రాయలసీమ రంగస్థలి కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు అందరూ వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారి వేషము, అలాగే శ్రీకృష్ణదేవరాయలు, కృష్ణుడు, రాముడు, ఆ విధంగా పురాణ పురుషుల వేషధారణలతో వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశేష అలంకరణలో తాతయ్యగుంట గంగమ్మ దర్శనం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా పండుగ వాతావరణంలో సంబరాలు. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టిన టీడీపీ, జనసేన నాయకులు.
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను రోడ్డుపై నడిపితే కఠిన చర్యలు తప్పవు. చిత్తూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి హెచ్చరిక. అప్పలాయిగుంటలో శాస్త్రోక్తంగా కోయిళ్ల ఆళ్వార్ తిరుమంచనం. ఈ నెల 6 నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.